ఇప్పుడు చిన్నపిల్లలు మీకు తెలుసు కదండి ఎలా ఉంటారో. 6 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు బాగా మంకుతనం ఉంటుంది, గారం ఉంటుంది పిల్లలకు, అవన్నీ ఉంటాయి కదండి. ఆ అబ్బాయి ఆ నొప్పికి తట్టుకోలేక టుఫుక్కని ఊసాడండి. ఆ ఊసినప్పుడు అది వెళ్ళి మరి ఆ యొక్క ఓనరమ్మ మీద పడిందో వాళ్ళ అమ్మాయి మీద పడిందో మనకు తెలియదండి. కానీ వాళ్ళ తండ్రి రౌద్రుడైపోయాడండి. అయిపోయి అక్కడ బ్యాట్ ఉందండి, క్రికెట్ బ్యాట్ ఉంటే ఆ బ్యాట్ పెట్టి కొట్టాడండి పాపం బిడ్డని. రక్తాలు కారిపోయేలా కొట్టాడండి ఆ పిల్లోడిని. రక్తాలు కారిపోతున్నాయండి. అలాంటి దెబ్బలు కొట్టే వరకు శ్వాస వచ్చి పడిపోయి అలా ఉండిపోయాడండి. ఉండిపోతే కొట్టేసి వాళ్ళు వెళ్తున్నారండి. ఇంకా 2 డేస్లో అబ్బాయి బర్త్డే, మే 22 ఏమో, ఆల్మోస్ట్ అదే ఆ బర్త్డే అండి. అయితే వెళ్తుంటే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, అమ్మ మా అబ్బాయి బర్త్డే 22వ తారీఖు, మా అబ్బాయికి కొత్త బట్టలును అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్ తెస్తాను, ఎంతమంది ఉన్నారో చెప్పండి అని అడిగాడండి. ఆమె ఏముందంటే అనుకున్నారు, మీ బాబుని మొన్నే కదండి జాయిన్ చేశారు, ఇప్పుడు మీరు వచ్చారంటే మారం చేసి మీతో పాటు వచ్చేస్తాడండి, అది మీకు ఇష్టమైతే రండి, నా మాట విని ఇంకో 10 days ఆగిరండి అని చెప్పేవారికి పాపం నిజమే కామోస్ అనుకొని అబ్బాయి పాపం నా తండ్రి రావటం మానేశాడండి. మానేస్తే ఈ అబ్బాయి వాళ్ళకి ఇంకా ఖర్చు తీరలేదండి. వాళ్ళకి అసలు ఎంత సహనం కలిగి ఉండాలండి, ఎంత ఓర్పు కలిగి ఉండాలండి. మీరు ఒక మానసిక వికలాంగులని మేము చూస్తాము అని అంటే మీరు ఎంత సహనం కలిగి ఉంటే మీరు ఆ యొక్క ఇది పెట్టుకోవాలండి. డబ్బు వస్తుందని డబ్బుకు ఆశపడి బిడ్డల్ని అలా నరకం చూపిస్తారండి. చేశారండి అలాగా. తర్వాత ఏం చేశారనుకున్నారండి, ఆ అబ్బాయి ఒంటి మీద మొత్తం కారం చల్లేశారండి. విపరీతమైన మంటకి ఆ బిడ్డ అల్లాడిపోయాడండి పాపం. అల్లాడిపోయిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఖర్చు తీరలేదండి, పంచదార చల్లారండి మీదంతా. గండు చీమలు ఉంటాయి కదా, తెలుసు కదండి, మొత్తం మర్మాంగాలకి అన్నిటికీ గండు చీమలు పట్టేసినాయండి. గండు చీమలు పట్టేసి ఎక్కడికక్కడ కొరికేసి పాప మా అబ్బాయి చనిపోయాడండి. పుట్టినరోజు నాడే చనిపోయాడండి ఆ బిడ్డ. పుట్టినరోజే చనిపోయాడండి. చనిపోతే అబ్బాయిని తీసుకెళ్ళి ఆ యొక్క ఓనర్కి ఇది కొబ్బరి తోట ఉందంటండి. ఆ కొబ్బరి తోటలో 2 చెట్ల మధ్యలో గొయ్యి దవ్వి ఆ గోతిలో పెట్టేసి పైన ఒక మొక్క పెట్టేశారండి.